రేవంత్ రెడ్డి అశోక్ నగర్కు వచ్చిండు. ఇక్కడనే వీళ్ళ రాహుల్ గాంధీ వచ్చినటువంటి ప్రదేశానికి వచ్చి హామీ ఇచ్చిపోయినటువంటి ప్రదేశానికి వచ్చి హామీలు తీర్చిందని మరి ఒక వైట్ పేపర్ ఎందుకు ఇవ్వలే? అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టడం అనేటటువంటిది ఒక అపవిత్రమైంది. ఒక ప్రైవేట్ యొక్క కంపెనీలు వచ్చి ఓపెన్ చేసిండు తప్పితే 9 మంది నిరుద్యోగులు చనిపోతే అక్కడికి రాలేదు. ఈయన మాకు అసెంబ్లీలో శ్రీధర్బాబుతో మాట్లాడించిన మాటలు మమ్మల్ని బాధించినాయని మేము మాట్లాడి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తే మా ఇంద్రనాయకును కుమార్ను సోమేష్ను తీసుకెళ్ళి పోలీసు వాళ్ళకి ఒక్కటే చెప్పిండు, వాళ్ళకి బువ్వ కూడా పెట్టకరి ఛాయ్ నీళ్ళు కూడా ఇవ్వకరని పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే పాపం వాళ్ళు పెట్టాలని ఉన్నా పెట్టలేక వాళ్ళని అసలు తిండి లేకుండా వాళ్ళని ఆగం చేసిర్రు. వాళ్ళు ఏం పాపం చేసిర్రు? ఇంద్రనాయక్ ఆ రోజు మరి బస్ యాత్ర చేసి నీ కాంగ్రెస్ రావడానికి కష్టపడ్డటువంటి వ్యక్తే కదా. ఈ కుమార్ కూడా కొత్తగూడెంలో తిరిగి బీఈడీ అభ్యర్థులను తీసుకొని వచ్చి నీకు గెలిపించినటువంటి వ్యక్తే కదా. సోమేష్ కూడా ఈరోజు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటూ లేదు, 1/70 యాక్ట్ లేదని చెప్పేసి ఎస్టీలను అందరినీ కూడా కదిలించి కాంగ్రెస్ని గెలిపించినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలే కదా. అస్మాన్ కూడా ఆడబిడ్డను కూడా చూడకుండా తీసుకొని పోయి నిన్ను అరెస్టు చేసి ఇంటి చుట్టూ తిరిగి ఎందుకు ఈ ఇబ్బందులు పెట్టినవని అడుగుతున్నాం. ఒకటే రేవంత్ రెడ్డి ఏడు అడుగు పెట్టిండో ఆడ నాశనం అయిపోతుంది. ఇది కూడా ఏమైపోతుందో చూసుకోవాలి. మరి మా కాడికి ఎందుకు రాలేదు రేవంత్ రెడ్డి? ఇంత పెద్ద ఓడియన్లోకి వచ్చిండు. ఇది ఏమైనా గవర్నమెంట్ కంపెనీ లేకుంటే ఏమైనా ఫ్లైఓవరా లేకుంటే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమమా? ఇంత నిరసన జోలల మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చిండు? అందరూ చెప్తున్నారు ఈ కాంప్లెక్స్లో ఈయనకు ఒక ఫ్లోర్ ఇచ్చిర్రంట. మరి ఫ్లోర్ ఇచ్చిర్రు అనేది ఇక్కడ వాస్తవం అవుతున్నది. మరి ఇంత గొడవల మధ్యలో ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డికి ఏమున్నది? ఇంత కూతవేటు దూరంలో పక్కనే ఉన్నటువంటి మా దగ్గరికి రాకుండా చిక్కడపల్లి లైబ్రరీకి రాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి అనేది సమాధానం చెప్పాలి. ఇక్కడికి కూడా వచ్చి అందరికి ఉద్యోగాలు ఇవ్వలేము, మా శ్రీధర్ బాబు చెప్పినట్టు ప్రైవేట్లలో ఉద్యోగాలు ఇస్తామని ఎట్లా సమర్థిస్తాడు? మేము కూడా అన్న 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడామంటే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలని ఎందుకు మాట్లాడతాడు? ఈయన ప్రైవేట్ సెక్టార్లలో ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మేము చెప్పిందా మాకు మళ్ళీ తిరగ చెప్తామేందా? మేము తాతకు దగ్గులు నేర్పుతున్నావా? నీ శ్రీధర్ బాబే కదా వచ్చి మా దగ్గర కూర్చుంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, 30 లక్షల మంది ఓటీఆర్ ఉన్నది, అందరికీ లేదంటే ప్రైవేట్ సెక్టార్లలో స్థానిక రిజర్వేషన్ ఇద్దాం, ఖచ్చితంగా మనం మంచి కంపెనీలో తీసుకొద్దాం.